స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాం. గట్టిగా స్తోత్రం. కొంతమంది ఉన్నారన్నమాట. స్తోత్రం. మంచిది. మా బామ్మర్ది వాళ్ళ అమ్మాయి పెళ్ళి తొందర వచ్చిందని నన్ను ఆపేశాడు. అక్కడ వచ్చేవాడు. ఇప్పుడు కాదుగా పెళ్ళి ఆగరంటే ఒక్కసారి నువ్వు ఇంటికి వస్తావా రావని చెప్పి బాగుంటుంది కథలు. ఇలా స్తోత్రం. ఏం చేద్దాం మరి? సైతం నాకు అర్థం అవునా లేదా? మనము దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఆకలిగా నేను చెప్పాలి. ఆయన చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాలు ఒకసారి చదువుకున్నాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయక ఉండు అని చెప్పాను. దక్షిణమేది స్తోత్రం. పరిశుద్ధురాని కొందనాలు. కృపాకనికి గల మా తండ్రి, దయగలమ యేసు నీ పాదాలు కొందనాలు. ఇప్పటి వరకు నేను నీ కుమారుని అనుకున్నారు. ఇటువాని మట్టువా నలుపుని బలహీనమైన నన్ను వాడుకోమని యేసునామములో కూర్చున్నాం తండ్రి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారే స్వయంగా వెతికారంటే స్తోత్రం. ఎవరిని ఎతికాడు అని అంటే చూద్దాం. మళ్ళీ చదవండి. ఉదయమందు పట్టణమునకు ఆయన మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దుకు రాగా దాని యందు ఆకులు తప్ప పిల్లరా యేసు ప్రభు అంట ఆయన మార్గమున వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఆయనకు బాగా ఆకలేసిందంట. ఆకలేసి అంజూరపు చెట్టులో ఏమైనా కాయలు దొరుకుతాయేమో అని వెళ్ళి చూద్దామని వెళ్ళాడు. వెళ్తే ఆకులు తప్ప ఫలాలేమి. స్తోత్ర. పిల్లగా ఆయనంట ఎంతో ఆశతో వెళ్ళాడంట చెట్టు దగ్గరికి. వెళ్ళినప్పుడు దాని యందు ఏమాత్రం కూడా ఫలాలు ఆయనకి కనిపించలా. మనకులాగా ప్రార్థన చేయమనగానే తక్కువ మైకి తీసుకొని రావట్లేదండి ఆ చెట్టు. స్తోత్రం కదా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే ఎంతకాలం మనం ఉన్న మనం ఏ విధమైన బలపడతాం అనేది. స్తోత్రం. ప్లీరా ఇక్కడ అంటున్నాడు కదా ఆయన ఆకలి ఏంటి అంటే ఆయన నాటిన చెట్టు అంజూరపు చెట్టు అంట. అవునా? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఎవరు? అంజూరపు చెట్టు మనమే. ఆయన ఇశ్రాయేలు తోటలో ద్రాక్ష తోటలోనట ఒక అంజూరపు మొక్కను నాటగా అది ఎన్నాళ్ళు చూసినా కూడా దానికి ఏమాత్రం కూడా ఫలాలు స్తోత్ర ఏమాత్రం ఫలించే అనుభవం లేదంట. ఎంతసేపు ఎలా ఉందంటే ఆకులే కనపడుతున్నాయి.
ఫలభరితం లేదు, ఫలించే అనుభవం లేదు. ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నాం అంటున్నాం, కానీ మరలా ఇంకొంచెం ముందుకు నడిచేటువంటి పరిస్థితులు. ఎంతకాలమైనా మనం వినేవారిగా ఉంటున్నామా కానీ దాన్ని ఆచరించేవారిగా లేవు. వినేవారిగా ఎంతకాలం ఉంటాం చెప్పండి. ఆవుమూతులు కూడా బ్రహ్మాండంగా అంటాడు, వాక్యం తెలుసు కదా సంగతి. అవునా? రాత్రి ప్రార్థన పెడితే ముందు వచ్చి కూర్చొని తాగుబోతు ఆయన అడగండి. స్తోత్రం. ఒక ఆయన అంటే నవాహు వాడవని చెప్తే ఆయన వాడ గురించి బాగానే చెప్పారంట. 8 సంవత్సరాల సువార్త ప్రకటించాడు, చెప్పడం మర్చిపోయారంట. వాడ తయారు చేస్తూ 8 సంవత్సరాల సువార్త మరి నవాబు చెప్పాడు, ఆ సంగతి మర్చిపోతే తాగుబోతుడు జ్ఞాపకం చేసాడు. నాయ్ తప్పు చెప్పావా అన్నాడంట. ఏమన్నాడు? ఏంటి నాయన అంటే, వాడ తయారు చేసేటప్పుడు 120 సంవత్సరాలు నవాబు సువార్త ప్రకటించాడు, అది మర్చిపోయావా అన్నాడంట. అంటే తాగుబోతులకు అన్నీ తెలుసు, కానీ మారు మనసు మాత్రం. కానీ ఇప్పుడు ఇదేమిటి లేదా మనం ఆలోచన చేస్తే మనమంట ప్రతిసారి ఫలించే అనుభవంలో ఉండాలి. ప్రతిసారి అందుకంటాడు కీర్తనకారుడు ఏమంటాడంటే 128 కీర్తన 3 వచ్చిన ఒకసారి చూడాలి. 128 యెహోవాయందు ఫలించే ద్రాక్ష వల్లె ఉండెను, నీ భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. స్తోత్రం. ఎలా ఉంటాడంట? దేవునిలో నాటబడిన వాడు, దేవునిలో అంటగట్టుకున్నవాడు, దేవులకు ఆశ కలిగి ఉండేవాడు ఎలా ఉంటాడు? ఫలిస్తుందంట. కుటుంబం ఫలించినప్పుడు దానికి ఏముంటాయి? ఒకసారి నేను వాక్యం చెప్పాను, గుర్తుందా? ఒక చెట్టు గురించి చెప్పాను. ఒక పెద్ద ఆయనంట ఎప్పుడో చిన్న మొక్క, చిన్న విత్తనం వేసాడంట. సరే కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత నేను ఒక మొక్క వేసాను, విత్తనం వేసాను, అది ఇంతవరకు మొలకలేదు, ఏమి లేదు. సరే చూద్దామని చెప్పి నేను ఏం చేశానంటే ఊడ్చాడంట. ఊడిస్తూ ఉన్నప్పుడు అంత మొలక బయటకు వచ్చింది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అని అంటే 4 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయింది. ఓహో, నేను పలానప్పుడు చిన్న విత్తనం వేసాను కదా, అది ఇదే ఉండొచ్చు అనుకొని దాన్ని ఇంకా కనిపెడతా ఉన్నప్పుడు 4 ఏళ్ళ కొంచెం అంత అయిందంట. ఇంకొక 4 ఏళ్ళకి మళ్ళీ కొంచెం అయిందంట. మరలా కొంచెం 4 ఏళ్ళకి అది ఏమైందంటే కొంచెం పూతకు వచ్చిందంట. ఏంటది? ఆ పూతకు వచ్చినప్పుడు కాయలు కాసాయి. అన్ని ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3, 4, 12. ఆ కాయ పరిపూర్ణంగా పొందడానికంట ఇంకో 3 సంవత్సరాలు పట్టిందంట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మన జీవితంలో ఒక్క కాయ అయినా, పెన్నైనా, పోతైనా. స్తోత్రం. 15 సంవత్సరాలు అది కాయడానికి టైం పట్టింది. ఇప్పుడు దేవుళ్ళ అది ఏం చెట్టు అంటారు చెప్పాలి? ఇంకా జందర వృక్షం. జందర వృక్షం అంటే తిన్నారు ఎప్పుడైనా? ఎప్పుడు తినలేదా? నేను చెప్పినాక తిన్నామన్నారా? నేను చెప్పినాక తిన్నావయ్యా మాకు తెలుసు అన్నారా? రేపు వారం ఎంతమంది ఉన్నారు? అన్ని డజన్లు కావాల్సిందే, మంచికి డజన్ కాయలు కావాల్సిందే. అది కాదు చూసారా? ఏం కాయ? తినలేదు ఎప్పుడు? దాన్నే బైబిల్ భాషలు ఏమంటారని జందర వృక్షం. అది ఆపి అది ఫలించడానికంటే 15 సంవత్సరాలు పట్టిందంట. 15 సంవత్సరాలకు దానికి మునిగి అనుభవం లేదు.
దానికి మునిగి అనుభవం లేదు. మనకైతే మునుగుతాం, తేలుతాం, పడతాం, లెగుతాం. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. 2025 సంవత్సరం జనవరి మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నిసార్లు పడ్డాం, ఎన్నిసార్లు గెలిచాం, ఎన్నిసార్లు ఓడిపోయాం, ఎన్నిసార్లు గెలిచాం చెప్పాలి. ఎన్నిసార్లు దేవునికి విరోధమైన పాపం చేసాం, ప్రభు నన్ను క్షమించుకోవాలి అట్ట అడిగితే నువ్వు ఎక్కడ ఫలిస్తావు? స్తోత్రం. అంటే ప్రియుడా, నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా, ఇంకొక చోట 7 మార్లు కాదు నన్నైనా 70 మార్లు పడినా స్తోత్రం. నీతిమంతుడి కంటే దేవుడు అంట ఆ యొక్క అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడిలో అంటగట్టినవాడు, దేవుడిలో ఉన్నవాడు సంవత్సరం ఏమవుతాడంట? అభివృద్ధి చెందుతా. కానీ ఎన్ని సంవత్సరాలు వెతికిన ఆకులు తప్ప ఏమైనా పట్టలేదు. స్తోత్ర. అందుకంటున్నాడు దేవుడిలో నాటబడాలి. దేవుడిలో నాటబడిన వాడు ఎలా ఉంటాడయ్యా అంటే ఎప్పుడు స్తోత్ర. హల్లెలూయా. ఎన్ని పనుల్లో ఉన్నా, ఎన్ని మార్గాల్లో ఉన్నా మనం ఫలించే అనుభూతికి ఫలించాలి. కొంచెం చిన్న పాట పాడుతున్నాం, రేపు ఇంకా పెద్ద పాటలో కొద్ది ఇక్కడ నిలబడి చెబుతున్నాం. రేపు ఇంకా మా భాష గారు లేరు, సభకు నేను వస్తానని చెప్పి ధైర్యం వెళ్ళాలి. స్తోత్రమే కదా. ధైర్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? వాక్యానుసారంగా ఫలించే అనుభవంలోకి మనం రావాలి. అవునా? అభివృద్ధి చెందటం వేరంట, ఫలించడం వేరంట. చదువుతారు. ఆదికాండం 1:28 వచ్చిన ఆదికాండం 1:28 వచ్చిన 1 ఆదికాండం దేవుడు వారిని ఆశీర్వదించెను. మీరు ఫలించి అభివృద్ధి పొందిడి, విస్తరించి భూమిని. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీరు ముందు ఫలించండి, తర్వాత అయ్యా ముందు మనం అభివృద్ధిలోకి రావాలి. అతను నేనేంటే తెలియదు అంటాడు. మాస్టర్ గారు కిషోర్ గారు ఉన్నారు, ఆయన మొండూరు కిషోర్ గారు. ఆయన మీటింగ్లు పెట్టారు. మీటింగ్లు పెడితే ఆ రోజు మాస్టర్ గారు రాలా. అక్కడికి ఇంకొక ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన వచ్చి అంటాడంట, నాకు అధ్యక్ష నేనే నడుపుతున్నాను సభ. పక్కన ఆయన చెప్పాడు, అయ్యగారిని వాక్యం చెప్పాను, మన పాస్టర్ గారు రావట్లేదంట. అంటే అయ్యగారు ఎవరున్నారు పైన, నడిపోయిన అయ్యగారేరా అన్నారంట. స్తోత్రం. నడిపోయిన అయ్యగారేరా ఆయన వాక్యం చెప్పమని అన్నారంట. సరే, ఈలోపు నేను వాక్యం తీసుకొని చెప్తా ఉన్నాను. పాస్టర్ గారు వచ్చాడు. ఇంకో పాస్టర్ గారు వచ్చాను చెప్పాను, ఆయనకి ఇచ్చాను, నేనైతే దుర్మించి ఉన్నాను. అదే ఈయన చూసి అన్నారంటే ఆయన సంగతి మీకు సరిగ్గా తెలవదు అనుకోండి, ఎప్పుడు వెళ్ళాలనుకోండి వాక్యం అన్నాడు. స్తోత్రం. ఏనండా, నేను ఒకటి చెప్తాను, పరిశుద్ధాత్మ మనకు తోడు లేకుండా మనం ఏం చేయలేము. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం ముందుకు నడవలేము. స్తోత్రం. తమ్ముడు ఒకసారి అన్నాడు, అంతంతసేపు నిలబడి ఎట్ట వాక్యం చేస్తున్నావు అన్న. ఏనండా, అనిల్ వల్ల ముప్పోవాలంట, ఎక్కడ ముప్పోవాలంట, మళ్ళీ గోపాలగూడలో అంతంతసేపు ఎట్ట నిలబడుతున్నావు అయితే నేను అన్నాను, ఏమైందన్నా? అయ్యా 20 నిమిషాలకి అరగంటకి నా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. స్తోత్రం. దేవునిలో ఉన్న వారికి లేదా కొంతకాలం కొత్త అనిపించినా అలవాటు అయ్యేకుండా ఏమైందంట, పరిశుద్ధాత్మ నడిపిస్తాడంటే ఆయన నడిపించుకుంటాడు. మనం ఆయనకు అప్పగించుకోవాలి, అప్పుడు ఫలిస్తాం. ఆయనకి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో అప్పుడు ఫలించే అనుభవంలోకి వస్తాం. మన కుటుంబం కూడా ఎట్లా ఉంటుందంటే, అక్కడ ఏమన్నా ఏంటంటే, ఈ భోజనం వల్ల చుట్టూ వంశవల్లికి మరణం లేదు. అలాగే ఈ యొక్క
ఆ ద్రాక్షవల్లి దాన్ని ఏమంటున్నాడు, నీ భోజనం బల్ల చుట్టూ ఒలీవ ఒలీవ మొక్కకి స్వావులేదు. స్తోత్రం. అలాగే వంశవల్లి కూడా మరణము లేదు. అది అలాగా దేవుడు కొనసాగిస్తాడు. మనము దావీదును చూసినట్లయితే దావీదు పట్ల దేవుడు అద్భుతమైన మేలు చేశాడు. ఏంటి ఆ మేలు అని అంటే, శాశ్వతమైన కృపతో దావీదుని నింపాడు. దావీదు సంతానం అభివృద్ధి చెందింది. కారణం దేవునిలో ఉన్నాడు, ఫలించాడు. తప్పు తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు, దాన్ని కప్పెట్లా విడిచిపెట్టాడు. మనం ఒప్పుకుంటాం కానీ మళ్ళీ దాన్ని ఎక్కడ పెట్టుకుంటామని చెరుపులా దేవుళ్ళని పెట్టుకుంటాం. స్తోత్రం. ఏం చేద్దాం? ఒప్పుకుంటాం, ప్రభా నేను ఫలాన్ని చేసి నన్ను క్షమించి ప్రభా అంటాం, మళ్ళీ తీసి దాన్ని దేవుళ్ళు పెట్టుకుంటాం. మళ్ళీ ఎప్పుడైనా గొయ్యమన్నప్పుడు అప్పుడు అంటాం, ప్రభా నేను తప్పు అయిపోయింది ఆయన. స్తోత్రం చేద్దాం. అట్టుంటే ఎట్టాగండి ఆర్టీసీ బస్సు, సిటీ బస్సు ఏమి అక్కడ చెప్పండి. ఆర్టీసీ బస్సు, సిటీ బస్సులు ఉన్నాయా? సిటీ బస్సు ఎక్కడ స్టేజ్ ఉంటే అక్కడ ఆగింది, మధ్యలో ఎవరైనా చెయ్యి ఎత్తిన ఆగింది. అట్లా ఉండకూడదు మనం. అది ఇది కాదనుకుంటే అప్పుడప్పుడు మున్సిపాలిటీ బండిలాగా ఉంటాం, ఎక్కడ చెత్త కనపడితే అక్కడ ఆగింది. ఆ బండి లేనిపోయిన లోపం అంతా చెత్త అంతా మనలో ఉంటుంది. ఇంకెక్కడ ఫలిస్తామా? ఏమండి? ఆ చెత్త అంతా మనలో ఉన్నప్పుడు మరి ఇది ఇప్పుడు ఉంటుంది. చుట్టితేలి దారుల కన్నా యేసునామమే మొదలు, యేసయ్య సన్నిధిని మరవజాలను. హల్లెలూయా. ఇట్లా పాడుకుంటూ వెళ్ళిపోతే ఆయన వాక్యం ఎలాంటిదంట? అది ఉండాలి కానీ ఆ చెత్త అంతా మనకెందుకో. ఏమండి? మనకు అవసరంలా. ఒక ఆయనే ఎప్పుడు మా తమ్ముడు కూతురు పిల్లకి నాగమ్మల అమ్మాయికి సంబంధం వచ్చారు. ఇప్పుడు నేను ఎక్కడున్నా కాకినాడ మీటింగ్కి వెళ్ళాను. కాకినాడ మీటింగ్కి వెళ్ళి సాయంత్రం వచ్చి చదువుకున్నాం మేము. అక్కడ చూస్తే ఆయన 500 అని ఇచ్చేది పాస్టర్ గారికి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు తెలుసా? విజయవాడ వాళ్ళు చాలామంది కనపడ్డారు. విజయవాడ వాళ్ళే ఏంటిది ఇదంతా తిరణాలలాగా ఉంది, నాకు వద్దు బాబా, నాకు నేను అక్కడ ఉండబుద్ది కాదు, నాకు వచ్చేసాను అన్న, వెళ్ళిపోతున్నావు కానుకోద్దా నువ్వు తీసుకోవాలి. స్తోత్రం. అంతమందికి అంటే కొంతమందికి ఇచ్చారంట, కొంతమందికి ఇవ్వాలి. ఈ అవమానం మనకు వద్దునైనా మా దేవుడు అడుక్కున్నాడు, నేను అడుక్కున్నాడు. నా దేవుడు భిక్షగాడే కాదు. స్తోత్రం. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడిచినను ఎగిరినను ఈ కృప కలిగే హల్లెలూయా. ఉన్న స్థితిలోను లేని స్థితిలోను దేవునికి మనము తగినట్టు ఉండాలి. అయ్యా ఏమి లేదు బాబు అన్నట్లు పెదలన్నీ మొహమంతా కాలేదు అట్లా ఉండకూడదు. స్తోత్రం చేద్దాం. మన దేవుడు ఎవరో? మన దేవుడు ఎవరో? ఎవరమ్మా చెప్పాలి. మన దేవుడు ఎవరు? అన్నిటికంటే ఉన్నతమైన వాడు, అన్నిటికంటే స్తోత్రం. అలాంటి దేవుణ్ణి పక్కన పెట్టుకొని అలాంటి దేవుణ్ణి మనతో తీసుకుంటే ఫలించే అనుభవం ఎప్పుడు వస్తాం? చూస్తారంట మనలోకి రావాలి. చూసారా లేదా? దగ్గరికి వెళ్ళి కనీసం ఒక్క పండు అయినా కనపడలేదు. కాబట్టి ఏమన్నాడు? ఎప్పటికీ నీవు స్తోత్రం. చూడండి, ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే లోకసువార్త 13వ అధ్యాయము 6-9 వచ్చిన 6 నుంచి 9 వరకు త్వరగా చదవండి, నేను ముగిస్తాను. వారితో ఉపమానము చెప్పిన ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక
ఆ, ఇదిగో ఇదిగో 3 ఏండ్ల నుండి 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును స్తోత్రం. ఎప్పుడు నుంచి చదువుతున్నాడు అయినా కూడా ఏమి ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఈ చెట్టు వలన భూమి ఏమీ దొరకలేదు. వద్దు నాయన నరికేయి అన్నాడంట. కానీ ఏమన్నాడు అయ్యా తోటమల్లి అయ్యా ఇంకొక సంవత్సరం ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు అయ్యా ఎన్ని సంవత్సరాలు కావాలి ఎంతోమంది నరికి పాడేసాడు అంతే. కానీ మనల్ని దేవుడు సజీవులు లెక్క ఇకనైనా ఫలిస్తావు ఇకమైన ఫలభరితమైన అనుభవంలోకి వస్తావని దేవుడు అంట కొంచెం అట్లా ఉంచాడు. స్తోత్రం. హల్లెలూయా. ఫలించడానికి వాక్యం అనే మందు మనలో ఉండాలి. వాక్యం అనే ఎరువు మనలో ఉన్నప్పుడు ఫలిస్తాం. అది లేనప్పుడు రోజు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? రోజు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఎక్కడ ఫలిస్తాం? ఇదివరకు నేను ఒక మాట చెప్పాను. బైబిల్ చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. గుర్తుందా? బైబిల్ చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడితో నువ్వు మాట్లాడతాడు. ఈ రెండు అనుభవాలు లేకపోతే ఫలించినాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. మాట చెప్తా బోధ బాధ బోధ దేవుడే బోధిస్తాడు. నువ్వు శ్రమలో కష్టాలు ఏ సమయంలోనే సరే నువ్వు బైబిల్ లేదు నీకున్న లోపాలు బైబిల్ చూపిస్తావు. మనలో ఉన్న బలహీనతలు చూపిస్తావు. అప్పుడు మనల్ని మనం సరి చూసుకొని స్తోత్ర. ఈ బైబిల్ని శోధించడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళు మారు మనసు పొంది పెద్ద పెద్ద నాయకులు అయ్యారు. స్తోత్ర. మనం మాత్రం ఏది మాత్రం నేలలో ములుగుముంది ప్రార్థన లేదు బైబిల్ అనేది. స్తోత్రం. దానివల్ల ఏం ఉపయోగం లేదు. తీసుకోవడం వలన ఉపయోగం లేదు. కానీ మనలో పరివర్తన కావాలి. అవునా? కీర్తన 1:3 వచ్చిన ఏమంటాడు చూడండి. చూడండి ఒకసారి చూడండి. అతడు నీటి కాలువ ఎవరున నాటబడిన వాడి ఆకు వాడిక స్తోత్రం. ఇంకా ఫలించే కాలం రాలేదంటారా మనకే? అమ్మా ఫలించే కాలం రాలేదా? వచ్చిందా? స్తోత్రం. కొన్ని ఇళ్లలో షోయింగ్ మొక్కలు పెడతారు. చూసారు ఎప్పుడన్నా? షోయింగ్ మొక్కలు పెడతారు. ఆ మొక్కల మీద 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఆకుల మీద నీళ్లు పోతారు. ఎందుకని అంటే ఎప్పుడంటే దుమ్ముపోగొట్టే లోపల మాత్రం అట్టాగే ఉంటుంది. శరీరం మాత్రం హల్లెలూయా. అందుకని యోబు గ్రంథంలో ఒకసారి అంటాడు. ఏమంటాడంటే 14 అధ్యాయం 29 వచ్చిన ఒకసారి చూడండి. యోబు గ్రంథం 14 29-14. అక్కడ ఏముంటుందంటే పద్నాలుగు 18 చదవాలి. 14 18 19 చదవాలి. 19 జలము రాళ్ళు నరగదీయును, దాని ప్రవాహము భూమి యొక్క ధూళి కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు. చాలు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమన్నారు 19వ వచనంలో? జలములు రాళ్ళు నరగదీయును, దాని ప్రవాహము భూమి యొక్క ధూళి కొట్టుకెళ్ళిపోవు. ఆ ఊరక మొక్కల మీద నీళ్లు పోస్తే ఏమైంది అంటే పై పైన వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత దుమ్ము పడతానుంటే పొద్దాకి నీళ్ళు స్తోత్రం. అందుకని యేసుప్రభు అన్నారు బాధ్యత శ్రీరామాయ్ ఈ నీళ్లు నువ్వు పొద్దాకు వచ్చి తాగే పని లేదు, నేను ఇచ్చే నీళ్ళు తాగాలి.
స్తోత్రం. నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు అన్నడు తప్పికొంటావు అని అంటున్నాడు. ఆయన ఆకలి ఏంటి అని మనం ఆలోచన చేసి యేసుప్రభు అంట శిష్యులకు చెప్పాడంట బాబు దగ్గరికి వెళ్ళేటప్పుడు, రే బాబు నాకు ఆకలిగా ఉంది అన్నాడంట. ఏమన్నాడు? నాకు ఆకలిగా ఉందన్నప్పుడు శిశువులంతా గబగబా పరిగెత్తి ఆయనకి ఆహారం తీసుకొచ్చే లోపు ఆ అమ్మాయితో అక్కడ మాట్లాడేసాడు. మాట్లాడేసిన వెంటనే ఆయన కట్టుబొట్టుని ఆయన ఉన్న పరిస్థితులన్నీ కూడా అమ్మాయి గమనించు, అయ్యా నువ్వు వేరు కదా నేను వేరు కదా. ఏమంటున్నావా అమ్మ? ఆమె ఏమంటుంది అని ఏమంటుంది? నువ్వేమో నువ్వు యూదుడు, మేము సమరయుడు, మీకు మాకు సాంగత్యం ఏంటయ్యా, మీరు పరిశుద్ధులు, లోకంతో నీకు సంబంధం ఏంటి? లోకంతో నీకు సంబంధం ఏంటి? ఏమండి మనం ఎవరమే? దేవుడి బిడ్డలం. అవునా? మరి అలాంటప్పుడు ఈ లోకంలో ఉన్న వాటితో మనకేం పని? ఆలోచన దేవుడి బిడ్డలా మనం ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ఇంకా మనం నూతన సంవత్సరంలో ప్రవేశించిన కొద్ది రోజులు మాత్రమే టైము మనం ఫలించే అనుభవం మనం ఉంటాం. ఆ నీళ్ళు పొద్దా కొడతాను ఈయనంటున్నాడు ఒక్కసారి, నేను ఇచ్చే నీళ్ళు ఇంకెన్నడూ నువ్వు తప్పకుండా అని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడింది. మరి యేసుప్రభు శిష్యులు వచ్చారు, అయ్యా అదిగు నీకు ఆహారం ఇచ్చానంటే నాకు కావలసిన ఆహారం ఎప్పుడు నాకు దొరికింది. స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? ఫలించడమే, మనం ఫలించడమే ఆయన ఆకలి, మనం అభివృద్ధి చెందటమే. ఫలించాలి, తర్వాత మనకు ముందు అది కాదు, ముందు అభివృద్ధి చెందాలి. ముందు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. మనం దశంభాగాలు రాత్రి కూడా చెప్పామా, దశంభాగాలు ఎవరికి పడి కాలకాయ. స్థానిక సంఘానికి, తల్లి సంఘానికి నువ్వు వీపోయిన పర్లేదు, కానీ బయటకు మాత్రం ఎందుకు చెప్తున్నానంటే ఈ తీసుకున్నవాడు దేవుని ప్రాంతానికి తెలియదు. మనకి ఇక్కడ వచ్చిన ప్రతి రూపాయి దేవుని పనికే తప్ప దానికి వాడే పని. దేవుని పనికి వాడితే ఇచ్చినవాడు దీవించబడతాడు, తీసుకున్నవాడు దీవించబడతాడు. ఇచ్చినవాడు స్తోత్రం అలా ఉండాలి. దశమగారు మాట ఎందుకు అంటుందంటే పిల్లరా, ఒకసారి మన మందిరంలో ఒక ఆమె మన కవర తీసుకొని జరాజాన్ గారికి పంపించింది. లేదా పేరు లేదు ఏమి లేదు, నా పేరు ఉంది అక్కడ, మందిరం పేరు ఇంకో ఆయన వల్ల నీవేంటి అట్ట పంపించింది అని నాకు ఫోన్ చేసాడు ఆయన. తమ్ముడా నీ కవర్ వచ్చింది తమ్ముడా, ఎవరికైనా కవర్ ఇచ్చావా అన్నాడు. నీకు ఇవన్నీ ఎందుకులైనా వచ్చినగా ప్రార్థన చేయాలి. స్తోత్రం చెబుదామా? ఏమన్నా ఎవరిచ్చారో ప్రార్థన చేయాలి కోసం. వాళ్ళ పేరు రాయలేదు అన్నాడు. మరి నాకు తెలియదు, నేను ఇద్దరు ముగ్గురికి ఇచ్చేది, మరి ఎవరు పంపించారు నాకు తెలియదు. స్తోత్ర. కాబట్టి దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే స్థానిక సంఘాన్ని ప్రేమిస్తావో అభివృద్ధి చెందుతావు. సంఘాన్ని ఎప్పుడైతే ఇప్పుడు దేవుడిగా నీ సొంత ఇంటిగా చూసుకుంటావో అప్పుడు ఫలిస్తావు. అవునా? అందుకంటున్నాడు, నీకు ఏరున్న నాటబడిన వాడు ఆకువాడగా తన కాలమందు ఫలించే చెట్టు వలే. అన్ని కాలాలు మనకు 3 కాలాలు ఉన్నాయి. ఏంటే కాలం? ఏమంటే ఏమంటాడు అన్నట్టు చూస్తున్నారు నాయన. మనకి 3 కాలాలు ఉన్నాయంట. ఏంటి? ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. మన టైం బాగపోతే పోయే కాలం కూడా. మన టైం బాగపోతే అందుకని అజ్ఞాన కాలంలో ఉన్నామంట మనం. ఎంతకాలం అజ్ఞానంలో ఉంటామో చెప్పండి. లేదా మనము దేవుని సన్నిధిలో దినదినము మనం ఫలించే వారిగా. ఫలించడం అంటే ఏంటి అమ్మా? ఫలించడం అంటే ఏంటి అమ్మా? ఫలించడం అంటే చూద్దాం. చూడండి, గలతీయులు రాసిన
5వ పత్రిక 22. అయితే ఆత్మఫలమేమనగా అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, ఆ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళత్వము, దయాళత్వము, మంచితనము, మంచుతనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, ఆ, ఆశానిగ్రహము, ఆశ నిగ్రహము, ఇటు వాటికి విరోధమైనది ఆ, ఏదియు లేదు. ఇవన్నీ మరి చెప్పాలంటే 1 గంట కూర్చుంటానంటే చెప్తా. ఇక్కడ ఎన్ని ఫలాలు ఉన్నాయి? 9 ఫలాలు ఉన్నాయి. 9 ఫలాలు ఉన్నాయి. ఆశ నిగ్రహం అంటే ఏంటి? ఆశ నిగ్రహం అంటున్నారు. దీనత్వం వేరు, దయలత్వం వేరు. ఆశ నిగ్రహం అంటే ఏంటి? నీ ఎదుట ఒక ఆమె కూర్చుంది, ఆ మెల్లో 2 పేర్ల ఉడతారు. అమ్మ మా ఆయన నాకు ఎప్పుడు చెప్తాడు, నాకు ఎప్పుడు చూపిస్తాడని ఆ మెడకలు చూడకూడదు. లేదా మా ఆయన నాకు ఎప్పుడు చూపిస్తాడని ఆ మెడకలు చూసేవాడు. వాక్యం ఉండదు. ఇంకా మన బంగారం ఆయనే, మన ఇల్లు ఆయనే, మన ధనము స్తోత్రం. కాబట్టి మీరా మనం 5 ఫలాలు ఫలించాలి. దీనత్వం కావాలి. ఉందా? దీనత్వం చూపుతున్నాం ఇతరుల పట్ల. ఇతరులు చూసి అయ్యో పాపమని ఇప్పుడు అని అన్నామా? ఏం లేదు. అసలే వాళ్ళ బాధలో ఉంటే కొంచెం కారం జరుగుతాం వాళ్ళ మీద. స్తోత్రం. అసలే ఏడుతుంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఎన్ను మొహం పెడతాం. స్తోత్రం చెబుదామా? ఇంకొంచెం కళ్ళు మన్నాం. స్తోత్రం. మీ దేవుని బిడ్డలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఏదైనా కన్నీరు కూడా రాలేదు, ప్రార్థన చేస్తుంటే నిమ్మకాయ తొండం చేస్తే నాకు స్తోత్రం చెబుదామా? ఏం తొండలో 7 పొద్దు తొక్కులు తీసుకొస్తాను. అప్పుడు పిల్లి నేను పక్కన కూర్చున్నాను. స్తోత్రం. అయ్యా నీతో మాట్లాడకూడదు బాబా. దుఃఖం వచ్చేటప్పుడు వస్తుంది, ఆనందం వచ్చినప్పుడు గొప్ప. ఎందుకు దుఃఖించాలి? దేవుడు ఆనందంగానే ఉన్నాం, దేవుడు సంతోషంగానే ఉన్నాం. ఆయన మనకి ఏం చేయట్లేదని ఆడవాలి. స్తోత్రం. ఆయన మనకి ఏం చేయట్లేదని దేవుని మీద మనం తిరుగుబాటు చేయాలి. ఫలించాలి. మనం ఫలించే అనుభవం చూడండి. ఇంకా చూస్తే దేవుని మీద యోహాను సువార్త 10వ అధ్యాయము 39-41 వరకు చూద్దాం. యోహాను సువార్త 39 నుంచి 41 వరకు. చూచిరి ఆయన చేతి నుండి తప్పించుకొని పోయిన మొదటి స్థలము అక్కడ ఉండేను. అనేకులు ఆయన వద్దకు వచ్చి యోహాను చేయలేదు కానీ ఈయన గురించి సత్యమేనా అని అక్కడ అనేకులు ఆయన చూడండి. అక్కడ అనేకులు. ఇక నుంచి మనం సత్యమే మాట్లాడదాం అమ్మా. అనేకులు సత్యమే మాట్లాడిన దాన్ని తను చెప్పిన సంగతులు సత్యమే. లేనిపోయిన ఇంకోటే చెప్పేమనుకోవాలి. లేనిపోయిన గొడవలు ఉంటుంది. స్తోత్రం చెబుతామా? అవునా? మా అయ్య గారు నా మీద అట్టాగే చెప్పాడు. ఇదివరకు ఇక్కడ ఎర్ర కాంగో ఉంటే తెలుసా? కాంగో ఎర్రదే. లేనిపోయిన అక్కడ సంబంధం అంటగట్టి అమ్మో ఇలాంటి వాడికి ఇచ్చానని నేనేం చెప్పాను, నా కాంగో నాకు ఇచ్చాను తీసుకోరా. స్తోత్ర. దగ్గర దానికి 1200 ఖర్చు పెట్టాను. మోతలన్నీ పోయింది. ఎంతైనా చెప్పాను నాకు అవసరం లేదు, దేవుడి పనికి వాడుకోపో. నీకు నేను అడగను, నాకు అవసరం లేదు, దేవుడి పనికి వాడతాను. స్తోత్ర. ఓరకే ఓరాయన పెద్ద ఈ దరిద్రపు రాకుండా మనం తెచ్చుకోలేదు, దీనికి ఇచ్చేసే. నువ్వు అడిగితే ఇచ్చేవాడు అయ్యా, నాకు కావాలంటే ఇచ్చేవాడిని. లేనిపోయిన అక్కడ సంబంధాలు నాకంట కట్టి మీరు నిలబెడతాను, వాడిని నిలబెడతా, నువ్వు చెప్తావు సాక్ష్యం అన్న. ఇవన్నీ నాకు ఎందుకులే, నాకు అమ్మ నాకు ఇవి అన్నాడు. తీసుకెళ్ళిపో. స్తోత్రం. నువ్వు చెప్పినప్పుడు చెప్పేది సత్యంగా ఉండాలి. లేనిపోయిన ఇంకోటేసి అట్లా చెప్పామనుకో
రెండు అయిపోతుంది, చాలా అనర్థానికి మనం దారి తీస్తాం. ఏమంటున్నాడు? సత్యమే స్తోత్రం. ఇక నుంచి లేదా గతకాలం ఏమైందో మనకు తెలియదు, గతకాలం ఏం మాట్లాడామో మనకు అనవసరం. ఇప్పటి నుంచి అయినా మళ్ళీ నూతన సంవత్సరాలకు మనం ప్రవేశిస్తాం. కొద్ది రోజుల్లో మన మధ్యలో టైం ఉంది. ఇక నుంచి అయినా మనం ఫలించి అనుభవంలోకి రావాలి అంటే లేదా ఆయన ఆకలి తీర్చాలంటే మనం ఫలభరితమైనటువంటి ఉదయవాడు శక్తి వలె ఒక ఆయన అన్నాడు ఇట్లంటే, తమ్ముడా అనుకోని కాయలున్న చెట్టుగా రాళ్ళు ఏదో నాకు ఆత్మ సంపాదించుకొని ముందుకు నడుపుతున్నాం అనుకోని వారికి నీ మీద ఆయన చూపించిందిగా 3 స్థలాల్లో తిరుగుతున్నావు కదా, ఏదన్నా ఒక రాయి అయిపోతే బాగోదు అన్నట్టు వేసుకుంటాలే పోనీ అని పోనీ విని నా నీళ్ళు వేయట్లేదు అన్న. లేదా ఏం చేస్తాం? వాక్యం తెలియని వాళ్ళు తయారయ్యారు. వాక్యం తెలియని వాళ్ళు కూడా వర్ధంతి అంటే తెలియదు, జయంతి అంటే తెలియదు. ఫోన్ చేసి అడుగుతున్నాడు ఒక నన్ను, జయంతి అని ఎక్కడ ఉందో చెప్పు నాకు అన్న. జయంతి అని బైబిల్లో ఉండదు నాన్న, జయంతి అని ఉండదు కానీ బైబిల్లో జ్ఞాపకం చేసుకోవటం. స్తోత్రం. చనిపోయిన పుట్టినరోజు అయితే ఏమంటారు? జయంతి అంటారు. బతుకున్నోడికి పుట్టినరోజు అయితే పుట్టినరోజు అంటారు. స్తోత్రం. ఈ తేడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఏ గారిలోనే కొన్ని పక్కన వాకింగ్ చెప్పమంటే మా తెలియదు సందర్భం ఉన్నారు ఆయన. స్తోత్రం. కాబట్టి మనం నేర్చుకుందాం, ఫలిద్దాం, దేవుని యొక్క వాక్యానుసారం అనుభవంలోకి మనం వెళ్దాం. ఎందుకు ఫలించడం అంటే ఏంటి? ఇంకా రోమపత్రిక 6వ అధ్యాయము 22 వచ్చిన చదవండి. ఆఖరిగా ప్రార్థన చేసుకున్నాం. రోమపత్రిక 6వ అధ్యాయము 22 వచ్చిన ఏలయనగా 6:22 అయినను విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉండుటే. స్తోత్రం. ఏం కలిగి ఉండాలి? మన అవయవాలు పరిశుద్ధంగా ఉండాలి, మన నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి, మన చూపు పరిశుద్ధంగా ఉండాలి, మన నడక చూసేవాడికి మనం ఎలా ఉండాలంటే గతకాలానికి ఇప్పుడు గీతంలో చాలా తేడా. అది ఫలించడం అంటే అది నువ్వు బాప్టిజం తీసుకోకముందు అట్టాగా ఉండి తీసుకున్నా కూడా అట్టాగా ఉంటే దేవుడు మనకు అవమానం. ఏదో ఒక్కసారి అప్పచెప్పాను, రోజు అప్పచెప్పాను. స్తోత్రం. ఏదో ఒక్కసారి అప్పచెప్పి అయ్యా నా దేవుడు నాకు కావాలి, నాకు ఇయ్యండి రా బాబు అని అడిగాడు. కానీ మనం రోజు వచ్చేస్తున్నాం మన అబద్ధాల ద్వారా, సత్యము ద్వారా రోజు అమ్మేస్తున్నాం దేవుడిని, రోజు శిలోకి అప్పచెప్పేస్తున్నాం. ఆయన అయితే ఒక్కసారి 32 నాణ్యాలు కాదు, మనం సంవత్సరం అంతా అమ్ముతున్నాం 365 రోజులు. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించిన కాక మనలో ఫలభరితమైన ఆత్మ మనకు కావాలి. రానున్న నూతన సంవత్సరంలో అందరూ మరి మందిరంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రార్థన చేయాలి. ఇదే ఫలించడం అంటే ఎన్ని రోజులు ఉన్నా ఇదిగో బదులు కాకుండా ఎక్కడే ఉంటుందంటే బాయిలో కప్పులు అక్కడే ఉంటాయి అంటే ఎక్కువ. స్తోత్రం. అట్టగుంటే అట్టండి బాయిలో పెట్టమంట బయటికి రావాలి, ఇలా బయటికి రావాలి. ఒకసారి మన సంఘంలో ప్రభతక్క మీరు మా మీరు చోటకెళ్ళి ప్రార్థన చేస్తుంటే అమ్మ మీ పాస్టర్ గారు ఎవరైనా అడిగారంట. వాళ్ళు ప్రార్థన చేసే విధానాన్ని చూసి మా పాస్టర్ గారు చెప్పిన గారంటే నీ గర్వంగా వాళ్ళు నేను అన్నాను, నాకంటే ముందు దేవుడికి చెప్తాను. స్తోత్రం. నీకేమో గొప్పవాని కాదు, మనం నడిపించే దేవుడు గొప్పవాడు. ఒకసారి ఎక్కడికో ఏదో జ్ఞాపకాలు పోవటానికి వెళ్తే అక్కడ వాక్యం మీద అన్నారంట, అన్న నెంబర్ పెట్టి కూర్చుకున్న పోయేది కాసేపు వాక్యం వాళ్ళని అనుకున్నారు. చూడండి వాళ్ళు వాక్యం ఎంత ఎదిగితే ఎదటి వాళ్ళు చెప్పిన వాక్యానికి మనకి వాక్యానికి ఎంత కాలిగేట్ చేసి ఉంటారు. ఎప్పుడైనా కాలిగేట్ చేశారా మీరు? చేశారా? ఏదో ఎంటున్నాం అంటే ఎంటున్నాం. స్తోత్రం చెప్తున్నాం.
మంచి బిడ్డగా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్ర మహాపరిశుద్ధుడ మహాగరుడ మహోన్నతుడ నిత్య నివాసి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నేను ఏసయ్య ఈ యొక్క తండ్రి నాయన అయ్యా నవ్వుకున్నాను ప్రభు తండ్రి నాయన దేవయ్యా అయా 9వ తారీఖు ప్రభు ఈ రీతిగా ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా అయ్యా రెండో పునరుద్ధరణ ప్రవేశించామంటే నాయన అది కేవలం నీ కృపే ప్రభు మీకు స్తోత్రాలు నాయన అయ్యా ఇటువంటి దినము చూడక ఇటువంటి వారము చూడక ప్రభు ఎంతో మంది నా నాయన అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించిన ఆయన సజీవ లెక్కలు వచ్చిన విధానం కొరకే ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీకు వందనాలు నాయన ఎస్సయ్య అయ్యా ఈ యొక్క ఆరాధనలో మీరున్నారు ప్రభు తండ్రి నాయన పాటల్లో మీరున్నారు ప్రభు